కాంపౌండ్ మైక్రోస్కోప్ సూపీరియర్ మోడల్ అండి, ST04 అంటారు దాన్ని. ఇలా వుడన్ బాక్స్లో వస్తుంది, మామూలు థర్మోకోల్ బాక్స్లో కూడా వస్తుంది, వుడన్ బాక్స్లో ఉంటుంది. ఈ విధంగా కీస్ ఉంటాయి. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసిన అనంతరం దీని యాక్సెసరీస్ LED ల్యాంప్, ఇది LED ల్యాంపు. తర్వాత దీని కింద స్క్రూ ఉంటుందండి, దీన్ని ఈ విధంగానే అటాచ్ చేసింటారు. ఈ స్క్రూని మనము తీయాలి. ఈ స్క్రూని జాగ్రత్తగా తీసేటప్పుడు ఈ విధంగా కింద బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ని ఓపెన్ చేయాలి. ఈ నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ చేయాలి. ఇది ట్రావెలింగ్లో మనము ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది కదలకుండా మూవ్ అయితే స్పేర్ పార్ట్స్ దెబ్బతింటాయని ఈ విధంగా కంపెనీ వాళ్ళు దీనికి ఫిక్స్ చేసింటారు. మనము ఏమీ ఆందోళన చెందకుండా, కింద టెన్షన్ పడకుండా ఈ స్క్రూని మనము అన్స్క్రూ చేయాలి. ఈ బోల్ట్ని అన్స్క్రూ చేయాలి. కాంపౌండ్ మైక్రోస్కోప్ మనం స్క్రూ కింద బోల్ట్ ఉంది కదా, ఓపెన్ చేస్తేనే మనం దీన్ని యాంగిల్ ఈ విధంగా పైకి తీసుకోవాలండి. ఇది కింద లైట్ సోర్స్ అండి. ఇది మనం ఈ లైట్ సోర్సు మిర్రర్ ఉంది, ఈ సన్లైట్ దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా అవుతుంది. ఇలా కాకుండా మనం LED సోర్స్ కూడా మనం తీసుకోవచ్చు. LED సోర్స్ లైట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చాయి, ఇదివరకు ఓల్డ్ మోడల్ మిర్రర్ సోర్స్ ఉంది, సన్లైట్. ఆ విధంగా కాకపోతే LED సోర్స్ కూడా తీసుకోవచ్చు. LED సోర్స్లో మనకు లైట్ పవర్ ఆన్ ఆఫ్ అండి. ఇది పవర్ ఆన్ ఆఫ్. ఈ విధంగా లైట్ కూడా పెంచుకోవచ్చు. రెగ్యులేటర్ ఇది. ఈ కింద నాబ్ ఉంటుంది, ఇక్కడ మనకు ఓపెన్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్. ఇది LED లైట్ సోర్సు. మనం దీన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది, ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇక్కడ దీంట్లో చిన్న సెల్ ఉంటుంది. ఇలా రెగ్యులేటర్ ఇది. ఇప్పుడు ఈ LED సోర్స్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అండి. అవసరం లేనప్పుడు LED సోర్స్ తీసేసి ఈ విధంగా స్క్రూ దీన్ని పెట్టుకోవాలి. ఈ లైట్ ఈ విధంగా ఉంటుంది, ఆఫ్ ఆన్. ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్ సోర్స్ వస్తుందండి. ఫిట్ చేసుకొని దీన్ని ఈ విధంగా ముందుకు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఆబ్జెక్టివ్స్ ఉంది. ఇది ఐపీస్ క్లోజ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకు 2 ఐపీసెస్ ఇచ్చాడు. ఇది చూడండి, 15x, ఒకటి 15x, తర్వాత ఇక్కడ చూడండి ఇది 10x. మనం 2 ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా 10x, 15x ఈ విధంగా ఆబ్జెక్ట్ని చూడాలి. తర్వాత 15x, ఇది 15x ఈ విధంగా దీంట్లో ఇన్సర్ట్ చేయాలండి. ఇవి జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇది మనకు ఈ విధంగా, ఇది ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ కూడా ఇక్కడ మీకు చూడండి 45x అవసరమైన కాంటెంట్ కోసం చేంజ్ చేసుకోవాలి. ఇది 45x, ఇది 45x. ఇది 10x, ఇది 45x ఆబ్జెక్ట్. తర్వాత ఇది స్టేజ్, మైక్రోమీటర్ స్టేజ్. ఈ స్టేజ్ మనము ఇది నాబ్, అడ్జస్ట్మెంట్ నాబ్. ఇది కోయాక్సిల్ సిస్టమ్ అంటారు దీన్ని. సూపీరియర్ మైక్రోస్కోప్లో కోయాక్సిల్ సిస్టమ్. ఇది స్టేజ్, కోయాక్సిల్ సిస్టమ్. ఇది కాంట్రాక్స్ట్, ఇది మనం కాంట్రాక్ట్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత ఇది ఐపీస్ అడ్జస్ట్మెంట్, పైకి కిందికి వస్తుంది. ఐపీస్ అడ్జస్ట్మెంట్, ఇది ఐపీస్ అడ్జస్ట్మెంటు. మనకు కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ ట్యాబ్ అంటారు. ఇది కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ ట్యాబ్. ఇది నాబు, కోర్స్ ఫోకస్ నాబ్. ఇది కోర్స్ ఫోకస్ నాబు. స్టాండ్ కాలం,
ఇది స్టాండ్ కాలమ్ అంటారు. ఇది అడ్జస్ట్ చేసుకో. ఈ నట్లు, ఈ బోల్ట్ నట్స్ ఉన్నాయి, ఈ నట్స్ ఇవి కూడా మనము మెల్లిగా లూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం ఇచ్చేసుకోవాలి. ఇది స్టాండ్ కాలమ్. ఇది చూడండి, అది స్టాండ్ కాలమ్ అయిపోతేనే కింద చేసుకోవచ్చు. మనం ఈ స్టేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కాంపౌండ్ మైక్రోస్కోప్ని ఈ విధంగా డెమో మీకు చూపించాను. నెక్స్ట్ బేసిక్ మోడల్ డెమోని మీకు అడ్జస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.